జూన్ 17. శుద్ధీకరించే దేవుని ప్రేమ. నీ చీలిన మనస్సును బట్టి నువ్వు కేవలం దుఃఖపడడమే కాకుండా ఇప్పుడు దేవుని నామానికి భయపడాలని హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నావా? దేవుడు ఎప్పుడైనా నిన్ను తన శోధన అనే కొలుములోకి నెట్టాడా? బంగారం నుండి వ్యర్థ పదార్థాలు వేరైనట్టు నీలో ఉన్న అవిశ్వాసం, గర్వం, వేషధారణ బయటపడి నీ నుండి వేరు చేయబడేలా అగ్ని వంటి ఆయన వాక్యం నిన్ను పట్టుకుని నీ అపవిత్రమైన ఆత్మను శుద్ధీకరించిందా? మనుషుల దృష్టిలో నీ ఆత్మీయ జీవితం ఎంత ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ దేవుని వాక్యం నిన్ను తాకినప్పుడు మాత్రమే నీ అంతరంగంలోని పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంతటి దౌర్భాగ్యుడివో ఒప్పుకోవడానికి సిద్ధపడతావు. నీ హృదయం అనే తాళం వేసిన రహస్య గదుల్లో ఏకాంతంగా పాపపు ఇచ్చలను అనుభవిస్తూనే పైకి మాత్రం సమాజం కోసం క్రీస్తు నామంలో నువ్వు ప్రదర్శించిన భక్తి నాటకాలను గుర్తు చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నావా? అయితే అంతకంటే ముఖ్యంగా నీ చీలిన మనస్సును బట్టి నువ్వు కేవలం దుఃఖపడడమే కాకుండా ఇప్పుడు దేవుని నామానికి భయపడాలని హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నావా? క్రీస్తును ప్రేమించడం, ఆయన చేత ప్రేమించబడడం అనే ఒకే ఒక లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ యొక్క మహాశక్తి నీ హృదయాన్ని నూతనపరిచి నీ ఆశలన్నిటినీ ఈ ఒక్క మార్గంలోకే మళ్లించి ఎంతో మధురమైన ఆరాటంతో ఆయన వైపు పరిగెత్తేలా చేస్తే నువ్వు ప్రభువు వలన గొప్పగా ఆశీర్వదించబడిన వాడివి. దేవుని వైపు దూసుకుపోతున్న నీ ఆత్మ స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవడానికి నీ జీవితంలో పాపపు కొండలు, బండరాళ్ళు ఎదురు కావచ్చు. కానీ ఆయన వద్దకు వెళ్ళే అత్యంత నేరుగా ఉన్న మార్గాన్ని అడ్డుకునే ఎన్ని మలుపులు, వంకరలు ఉన్నప్పటికీ సముద్రం వైపు ప్రవహించే నదిలాగా యథార్థత నిన్ను దేవుని వద్దకు చేర్చే వరకు ఎన్నటికీ వెనక్కి తిరగదు. యథార్థమైన హృదయం ఎల్లప్పుడూ నిష్కపటంగా ఉంటుంది. కానీ వేషధారి సర్పం స్వభావాన్ని అనగా సాతాను స్వభావాన్ని కలిగి ఉంటాడు. పాములాగే అతడు తన స్వలాభం కోసం అవసరాన్ని బట్టి తన్ను తాను కుదించుకుంటాడు లేదా విస్తరించుకుంటాడు తప్ప తన నిజ స్వరూపాన్ని ఇతరులకు చూపించడానికి ఇష్టపడాడు. ఎందుకంటే అతడు ఎవరికీ తెలియని చోట మాత్రమే అతనికి ఎక్కువ నమ్మకస్తుడనే పేరు ఉంటుంది. వేషధారులు తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచుచు మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించుదురు. యెషయా 29:15. వేషధారి పలికే పవిత్ర మాటలకు అతని హృదయంలోని దుష్ట ఉద్దేశాలకు మైళ్ళ దూరం తేడా ఉంటుంది.